మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయంలో ఈ మధ్య రూమర్లే నిజమవుతున్నాయి. దేవరా సీక్వెల్ ఉండదని ఎప్పటినుంచో నెగిటివ్ ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఎన్టీఆర్ సీన్లోకి వచ్చి అదేం లేదు, దేవరా సీక్వెల్ ఉంటుంది అన్నాడు. కానీ ఈలోపు నటసింహం బాలయ్యతో కొరటాల శివ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే రెండవ దేవరా లేనట్టేనా? అబ్బాయి మిస్ అయినట్టేనా? బాబాయ్తో కొరటాల కమిట్మెంట్తో అదే తేలిందా? ఈ ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దానికి సమాధానంగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోందా అంటే అందులో కొంతవరకు నిజం ఉంది. కానీ రెండవ దేవర ఆగిపోయింది అనేది మాత్రం పూర్తిగా అవాస్తవంగా తెలుస్తోంది. అలా అయితే కొరటాల శివతో గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ మొదలైతే దేవర 2 పని అయిపోయినట్టు. వేర్ ఈజ్ క్లారిటీ? అదే ఇప్పుడు రాబోతోంది. ఆల్మోస్ట్ అఫీషియల్గానే ఈ ప్రశ్నకి కొరటాల శివ సమాధానం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దేవరా 2 పనైపోయిందా? ఇక ఉండదా? కన్ఫర్మ్ గా లేదని కొరటాల శివ తేల్చాడా? ఈ డౌట్లన్నింటికి కారణం బాలయ్యతో తన సినిమా అనౌన్స్మెంటే. పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఏ మూవ్మెంట్ అంటే పవర్ కు సదుద్దేశం తోడైతే జనాలంతా రెవల్యూషనరీలుగా మారి ఓ పెద్ద మూవ్మెంట్ వస్తుంది. అంటే ఇది భరత్ అనే నేను మించే పొలిటికల్ డ్రామా అని అర్థమవుతోంది. మరి మాస్ మతి పోగొట్టే ఊచకోత ఇంకెంతుంటుందో అన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాకపోతే ఒకే ఒక్క వెలితి, బాలయ్యతో కొరటాల శివ సినిమా డెఫినెట్ గా స్పెషల్ కాంబినేషనే. కానీ దేవరా 2 తీసాకో లేదంటే దేవరా 2 ఉంటుందనే అష్యూరెన్స్ వచ్చాకో ఈ స్టేట్మెంట్ వస్తే బాగుండేది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాంక్ష. ఎందుకంటే డ్రాగన్ తర్వాత దేవరా 2 ఉంటుందనే ప్రచారం జరిగింది. బయట ఎన్ని రూమర్స్ వచ్చినా దేవరా 2 ఆగిందని, ఇప్పట్లో ఉండదని, అలా కాదు అసలుకే అటకెక్కిందని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ గాలి వార్తలని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ తేల్చారు. దేవరా 2 ఉండి తీరుతుందని కూడా చాలా సార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ డ్రాగన్ 2 భాగాలుగా కథ మారాకే ఇక దేవరా 2 ఉండేదనే అభిప్రాయం పెరిగేలా రూమర్స్ వచ్చాయి. అలాంటి టైంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమా తీయాల్సిన కొరటాల శివ గాడ్ ఆఫ్ మాసెస్ కి షిఫ్ట్ అవ్వటం చూస్తుంటే ఇక దేవర సీక్వెల్ కష్టమే అనే కన్క్లూజన్ కు జనాలు వస్తున్నారు. అయితే అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్న ఎన్టీఆర్ ప్యారలర్ గా దేవరా 2 చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. కాకపోతే డ్రాగన్ ఈ దసరా కల్లా పూర్తవుతుంది అనుకుంటే కాదు సమ్మర్ వరకు 2 భాగాలు షూటింగ్ కంటిన్యూ అవ్వొచ్చని తెలుస్తోంది. అంటే వచ్చే సమ్మర్ వరకు త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ సినిమా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఈలోపు బాలయ్యతో కొరటాల శివ ప్లాన్ చేసుకున్నాడట. ఇది 7-8 నెలల్లో పూర్తి చేసి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ క్లారిటీ ఉండబట్టే మొన్న మధ్య దేవరా 2 మీద కొరటాల శివ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ నుంచి ఎష్యూరెన్స్ వచ్చాకే బాలయ్యతో మూవీ కమిట్ అయ్యాడని తెలుస్తోంది.